Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 147 points gain అయి 59,107 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 25 పాయింట్స్ గెయిన్ అయి 17,512 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 54 పాయింట్స్ గెయిన్ అయి 40,373 దగ్గర క్లోజ్ అయింది. గ్లోబల్ గా షార్ట్ కవరింగ్ ఉంది అండ్ ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా కూడా అదే పాజిటివ్ గా ప్లే అవుతుందని ఏ పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే మార్కెట్ లో బిల్డ్ అయ్యాయో దానికి తగ్గట్టే మార్కెట్ గ్యాప్ అప్ అండ్ ఆ గ్యాప్ అప్ నుంచి కొంతవరకు టాప్ సైడ్ కి వెళ్తూ ఇంపార్టెంట్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో పర్టికులర్ గా రెసిస్టెన్స్ దగ్గర నుంచి స్లోగా స్లైడ్ అవుతూ డౌన్ సైడ్ కి అయితే మార్కెట్ ఫాలో అయింది. బట్ ఇవాళ మార్కెట్ ఈవెన్ కరెక్ట్ అవుతున్నా మార్కెట్ రిలేటెడ్ గా బులిష్ వ్యూ అని మెయింటైన్ చేసేవాడినేమో, కానీ మీరు గమనిస్తే మన రూపీ డాలర్ తో కంపేర్ చేస్తే అనూహ్యంగా వీక్ అయింది. సడన్ గా 82.30 దగ్గర ఉన్నది కాస్త విత్ ఇన్ ఏ షార్ట్ టైం అనూహ్యంగా 83 మార్క్ వరకు వీక్ అయింది రూపీ. ఫ్రెండ్స్, ఇది మనం ప్రీవియస్ గా కూడా అనుకున్నాం. ఏ కంట్రీలోకైనా ఎఫ్ఐఎస్ ఒక ఫ్లోస్ రావాలంటే దాని ఆ కంట్రీకి సంబంధించిన కరెన్సీ అనేది స్టేబుల్ గా ఉండాలి. స్టేబుల్ గా లేకపోతే ఏమవుతుంది, వీక్ అయిపోతూ ఉంటే ఏమవుతుంది. ఇప్పుడు పెట్టడం ఎందుకు, ఇంకొంత టైం ఆగి పెడుతున్నట్లయితే $1 కి ఇంకా ఎక్కువ రూపీస్ వస్తాయి కదా అని ఎక్కువ ఫండ్స్ అనేటివి ఇండియాలోకి ఫ్లో ఆర్ ఇంకా ఇక్కడ నుంచి రూపీ వీక్ అవుతుంది అనుకుంటే ఇండియాలో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ కూడా ఫర్ ద షార్ట్ టర్మ్ ఎగ్జిట్ అవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రీవియస్ గా అనుకుంటున్నట్లు రూపీ ఫర్దర్ గా వీక్ అవుతూ ఉంటే మాత్రం అది ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కి మంచిదైతే కాదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ నుంచి కొన్ని డేస్ బ్యాక్ వెళ్ళి మీరు చూసారంటే October 13 మనకి ఎఫ్ఐఎస్ ఈక్విటీ మార్కెట్స్ లో 1600 crores దగ్గరగా సెల్ చేశారు. తర్వాత ట్రేడింగ్ సెషన్ లో 1000 crores కి ఫాలో అయింది వాళ్ళ సెల్లింగ్. తర్వాత 312 అండ్ రీసెంట్ గా 150 అరౌండ్ దగ్గరగా సెల్లింగ్ మార్క్ కనిపిస్తుంది. మీన్స్ రీసెంట్ డేస్ లో కాన్స్టెంట్ గా ఎఫ్ఐఎస్ నెంబర్ అయితే తగ్గుతూ వస్తుంది, క్యాష్ లో ఇలా తగ్గుతుంది. ఇన్ఫాక్ట్ షార్ట్ పొజిషన్స్ ని కూడా మీరు గమనిస్తే ఆల్మోస్ట్ 85% షార్ట్ పొజిషన్స్ నుంచి ఇప్పుడు 70% కి వాళ్ళ షార్ట్ పొజిషన్స్ రెడ్యూస్ అయ్యాయి. సో క్యాష్ లోను సెల్లింగ్ తగ్గించారు, షార్ట్ పొజిషన్స్ ని కూడా షార్ట్స్ ని కవర్ చేసుకుంటూ లాంగ్స్ ని యాడ్ చేస్తూ ఓవరాల్ షార్ట్ పొజిషన్స్ కూడా తగ్గుతున్నాయి రీసెంట్ టైమ్స్ లో. ఇప్పటి వరకు ఉంటున్న ఈ ట్రెండ్ ఇలా వీక్ అవుతున్న రూపీతో ఇక కంటిన్యూ అవుతుందా లేదని ఒక క్వశ్చన్ మార్క్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇలా రూపీ వీక్ అవడం తప్పించి ప్రెసెంట్ ఒక బిగ్ డేటా పాయింట్స్ ఏం లేవు. ఇవాళ యుఎస్ హౌసింగ్ సేల్స్ డేటా వస్తుంది, బట్ అది మార్కెట్ రిలేటెడ్ గా అంత బిగ్ ఫ్యాక్టర్ అయితే కాదు. అండ్ ఇంకొకటి గ్లోబల్ పాయింట్ మాట్లాడుకోవాలంటే న్యూజిలాండ్ వాళ్ళు ఇన్ఫ్లేషన్ డేటాని పబ్లిష్ చేశారు. అది ఎక్స్పెక్టెడ్ కంటే వెరీ హై ఉండేసరికి విత్ ఇన్ 1 day 50 basis points దగ్గరగా అక్కడ కూడా వడ్డీ రేట్లు పెరుగుతాయని ఎక్స్పెక్టేషన్స్ అయితే వెళ్ళాయి. అండ్ ఇంకొకటి నిఫ్టీని కాదు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు మాత్రం కొంత కాషియస్ గా ఉండాలి. బికాస్ నెక్స్ట్ 3 ట్రేడింగ్ సెషన్ లోనే 52% వెయిటేజ్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా ఇండెక్స్ ఉంటుందా, అందులో 52% వెయిటేజ్ ఉంటున్న బ్యాంక్స్ అన్ని నెంబర్స్ ని పోస్ట్ చేయబోతున్నాయి. రేపు యాక్సిస్ బ్యాంక్ అండ్ సాటర్డేనా కోటాక్ మహీంద్రా బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేస్తున్నారు. సో మోస్ట్లీ బై మండే కి బ్యాంక్ నిఫ్టీలో 52% వెయిటేజ్ ఉంటున్న బ్యాంక్స్ అన్ని కూడా నెంబర్స్ అయితే పోస్ట్ చేయబోతున్నాయి. సో ఓవరాల్ ఇంపార్టెంట్ రిజల్ట్స్ అయితే రేపు మనకి ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, టాటా కమ్యూనికేషన్స్ వీళ్ళు పోస్ట్ చేస్తారు. బట్ ఫ్రైడే మాత్రం బిగ్ బాయ్ రిలయన్స్ వాళ్ళు రిజల్ట్స్ ని మార్కెట్ క్లోజ్ అయ్యాక పోస్ట్ చేస్తారు. అండ్ ఇప్పుడు పెద్ద ఈవెంట్స్ ఏం లేవు కాబట్టి మనం ట్రాక్ చేయగలిగే మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ రూపీ. ఇంకా రూపీ వీక్ అవుతూ 83 మార్క్ ని కూడా క్రాస్ చేస్తూ ఇంకా వీక్ అవుతూ వెళ్తుందా లేదా అట్లీస్ట్ ఒక దగ్గర స్టెబిలైజ్ అవుతుందా అని. స్టెబిలైజ్ అవుతుంటే దాని ఆ ఫ్యాక్టర్ ని మనం పక్క నుంచి ఇప్పుడు రాబోతున్న ఇంపార్టెంట్ రిజల్ట్స్ పర్టికులర్లీ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ కోటాక్ మహీంద్రా బ్యాంక్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఆ వస్తున్న నెంబర్స్ తో మనం సెంటిమెంట్ ని ప్లే చేయొచ్చు. ఒకవేళ వస్తున్న నెంబర్ స్ట్రాంగ్ గా ఉంటే బులిష్ గాను, ఒకవేళ వీక్ గా ఉంటే బేరిష్ గాను ప్లే చేయొచ్చు. అండ్ పర్టికులర్లీ నిఫ్టీలో అనుకుంటే మాత్రం రిలయన్స్ నెంబర్స్ ఫ్రైడే ఎండింగ్ అప్డేట్ అవుతున్న నెంబర్స్ ని క్లోజ్ గా మనం గమనించాలి. బికాస్ హెవీ వెయిటేజ్ నిఫ్టీ రిలేటెడ్ గా రిలయన్స్ లోనే ఉంది. అండ్ ఎందుకు రూపీ వీక్ అవుతుంటే మనం ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ నెగిటివ్ గా చూడాలి, ఎఫ్ఐఎస్ ఎందుకని ఫండ్స్ ని ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లోకి తీసుకురారు అనే ఒక అప్డేట్స్ 893 న్యూస్ ఈ వీడియోలో మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం. రూపీ ఫాల్ అండ్ ఇంపాక్ట్ ఆన్ స్టాక్ మార్కెట్ ఈ వీడియో 893 వీడియోలో ఉంటుంది. ఇఫ్ మీకు ఫ్రీ టైం ఉంటే ఈ వీడియో స్టార్టింగ్ ఒక 3-4 minutes గమనిస్తే మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఇలా వీడియోస్ రిలేటెడ్ గా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టెలికాం సబ్స్క్రైబర్ డేటా గురించి మాట్లాడుకోవాలి. ఆగస్ట్ నెలకు గాను జియో, వోడాఫోన్ అండ్ ఎయిర్టెల్ వాళ్ళు సబ్స్క్రైబర్స్ ని యాడ్ చేసుకున్నారా, సబ్స్క్రైబర్స్ ని కోల్పోయారనే డేటా మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. అందరికంటే ఎక్కువగా జియో వాళ్ళు ఆగస్ట్ నెలకి 32.8 lakh సబ్స్క్రైబర్స్ ని యాడ్ చేసుకున్నారు. మీన్స్ నియర్లీ 33 lakh సబ్స్క్రైబర్ ఎడిషన్. ఇలా జియోలో వస్తున్న 32.8 lakh సబ్స్క్రైబర్ ఎడిషన్ అనేది కొత్తగా వస్తున్నది ఏం కాదు. లాస్ట్ 5 consecutive months నుంచి కూడా వాళ్ళ సబ్స్క్రైబర్స్ ని యాడ్ చేస్తూనే ఉన్నారు. బట్ ఆ 5 consecutive months మీన్స్ వరుసగా ఆగస్ట్ ముందంతా కూడా సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతున్నా ఆగస్ట్ నెలలో వచ్చిన ఈ మార్కే హైయెస్ట్ మార్క్. అండ్ ఎయిర్టెల్ వాళ్ళు 3,26,000 సబ్స్క్రైబర్స్ ని యాడ్ చేస్తుంటే వోడాఫోన్ ఐడియా వాళ్ళు మాత్రం ఇక్కడ కూడా సర్ప్రైజ్ కాదు 19,60,000 సబ్స్క్రైబర్స్ ని కోల్పోతున్నారు. అండ్ లాస్ట్ 17 months పాటు కూడా మీన్స్ ఆగస్ట్ కు ముందుంటున్న నెలలన్నీ 17 నెలలుగా తీసుకుంటున్న వోడాఫోన్ ఐడియా వాళ్ళైతే వాళ్ళ సబ్స్క్రైబర్స్ ని కోల్పోతూనే ఉన్నారు. ఇక్కడ 2 things ఉన్నాయి. వోడాఫోన్ ఐడియా వాళ్ళ బిజినెస్ లో ఉంటున్న కస్టమర్స్ ని కోల్పోతూ ఉండడం ఒక ఈవెంట్. రెండవది వాళ్ళ అప్పులు జూన్ ఎండింగ్ నాటికి 1,98,000 కోట్ల దగ్గరగా వాళ్ళకి అప్పులైతే ఉన్నాయి. సో ఆ అప్పులకి వడ్డీలు
కట్టడానికి కూడా ప్రెసెంట్ వీళ్ళ దగ్గర క్యాష్ ఫ్లోస్ త్రూ బిజినెస్ అయితే రన్ అవ్వట్లేదు, కాబట్టి వీళ్ళు లాసెస్ ని పోస్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే అక్టోబర్ 21 వీళ్ళ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి డెబెంచర్స్ ని వెండర్స్ కి ఇష్యూ చేసి ఫండ్స్ ని రైజ్ చేస్తారంటున్నారు. ఇక్కడ ఫండ్ రైజింగ్ అంటే ఒక బిగ్ ఫండ్ రైజింగ్ అనుకోవద్దు, బికాస్ డెబెంచర్స్ ని అది కూడా వెండర్స్ కి లైక్ నోకియా, ఎరిక్సన్ వీళ్ళకి ఇష్యూ చేసి ఫండ్స్ ని రైజ్ చేస్తారంటే ఇది స్మాల్ క్వాంటిటీ ఉంటుంది అండ్ ఆ మనీ కూడా మోస్ట్లీ వెండర్స్ కే వెళ్తుంది, కాబట్టి ఇదేం బిగ్ సర్ప్రైజ్ అప్డేట్ కాదు. బట్ ఎలా వడాఫోన్ ఐడియా వాళ్ళు అంత పెద్ద అప్పుల్ని తీర్చుకుంటారు, దానికి అసలు వడ్డీలు ఎలా కడతారు అండ్ అసలు ఎలా తీరుస్తారు అనేది ఈ టెలికాం ఇండస్ట్రీలో ఉంటున్న ఒక బిగ్ క్వశ్చన్. నెక్స్ట్ KPIT నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. నెంబర్స్ వచ్చాక స్టాక్ అయితే కొంత ఫాల్ అయింది, కానీ నెంబర్స్ వీక్ గా అయితే లేవు. ఈ డిఫరెన్స్ ని గమనించండి, ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మిగతా ఐటీ కంపెనీస్ కి మనకి ఇంత డిఫరెన్స్ కనిపించదు. వీళ్ళ డాలర్ రెవెన్యూ గ్రోత్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 4.8% మాత్రమే గ్రో అయింది, నియర్లీ 5% అనుకుందాం. కానీ కాన్స్టెంట్ కరెన్సీ రెవెన్యూ గ్రోత్ మాత్రం 8.3% ఉంది సీక్వెన్షియల్ గా. సేమ్ రెవెన్యూ కదా, కానీ ఒక దగ్గర డాలర్ రెవెన్యూ గ్రోత్, ఇంకొకటి కాన్స్టెంట్ కరెన్సీ రెవెన్యూ గ్రోత్. ఎందుకు ఇంత డిఫరెన్స్? ఒకటేమో నియర్లీ 5 ఉంటే ఇంకొకటేమో 8.3% ఉంది రెవెన్యూ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే. అంటే వీళ్ళకి వచ్చే రెవెన్యూస్ లో 40% ఆఫ్ ద రెవెన్యూస్ యూరోప్ అండ్ యూకే రీజన్స్ నుంచి వస్తుంటాయి, కాబట్టి ఇంత బిగ్ డిఫరెన్స్ మనకి ఈ డాలర్ టర్మ్స్ లో ఈ కాన్స్టెంట్ కరెన్సీకి డాలర్ రెవెన్యూ టర్మ్స్ కి కనిపిస్తుంది. అండ్ ఇతర టర్మ్స్ ని గమనిస్తున్నా వీళ్ళ మార్జిన్స్ అయితే కొంత డిప్ అయ్యాయి, ఆల్మోస్ట్ 90 బేసిస్ పాయింట్స్ దగ్గరగా వీళ్ళ మార్జిన్స్ అయితే ఫాల్ అయ్యాయి. అంతకుముందు 19.4% మార్జిన్స్ ని మెయింటైన్ చేస్తుండే వాళ్ళు ఈసారి 18.5 అరౌండ్ దగ్గరగా మార్జిన్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. దీనికి రీజన్ సప్లై సైడ్ రిలేటెడ్ గా లిటిల్ అన్సర్టనిటీ ఉంటున్నా, మెయిన్ రీజన్ అయితే వేజ్ హైక్ లైక్ సాలరీస్ ని పెంచడం కారణంగానే మార్జిన్స్ లో ప్రెషర్ కనిపించింది. అట్రిషన్ పెరుగుతున్న సందర్భాల్లో క్వాలిటీ టాలెంట్ ని స్టిక్ చేయాలంటే వేజ్ హైక్స్ అనేది రెగ్యులర్ గా ఇవ్వాల్సి ఉంటుంది, కాబట్టి దాని కారణంగా కనిపిస్తున్న మార్జిన్ ప్రెషర్ ని మనం సీరియస్ గా తీసుకోవడానికి లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనందరికీ తెలుసు వీళ్ళు టెక్నికా కంపెనీని రీసెంట్ గా అక్వైర్ చేసిన తర్వాత వాళ్ళ కంపెనీ రిలేటెడ్ గా మంచి మార్జిన్స్ ఉన్నాయనుకున్నాం కదా, ఆల్మోస్ట్ 20% మార్జిన్స్ ని మెయింటైన్ చేసే కంపెనీని రీసెంట్ గా అక్వైర్ చేశారు, కాబట్టి ఈసారి రిజల్ట్స్ లో వాళ్ళు గైడెన్స్ ని ఇంప్రూవ్ చేస్తారని మార్కెట్ ఆల్రెడీ ఎస్టిమేట్స్ లో అయితే ఉంది. కాబట్టి ఇది ఒక బిగ్ పాజిటివ్ కాదు, బికాస్ నేను ఇది ప్రీవియస్ గా వాళ్ళు ఆ టెక్నికల్ అక్వైర్ చేసినప్పుడు చెప్పాను. నెక్స్ట్ మేనేజ్మెంట్ కూడా బయటకు వచ్చి మేము గైడెన్స్ ని పెంచుతాం అని చెప్పినప్పుడు కూడా మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మెన్షన్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు అలా మెన్షన్ చేయకుండా కానీ ఇది స్ట్రైట్ అవే ఇప్పుడు రిజల్ట్స్ లో కానీ రిఫ్లెక్ట్ అయింటే మాత్రం స్టాక్ ఒక బిగ్ వేలో రియాక్ట్ అయ్యేది. ఇక్కడ మీరు గమనిస్తే ప్రీవియస్ గా 18 to 21% ఆర్గానిక్ గ్రోత్ ఉంటుందని మెన్షన్ చేసిన వీళ్ళు ఇప్పుడు 23%, మోర్ దాన్ 23% ఆర్గానిక్ గ్రోత్ వీళ్ళ బిజినెస్ లో ఉంటుందని మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ మార్జిన్ అవుట్లుక్ కూడా ప్రీవియస్ గా 18 to 19% మెయింటైన్ చేశారు. మీన్స్ ఆన్ ద లోయర్ సైడ్ 18%, ఆన్ హైయర్ సైడ్ 19% దగ్గరగా మార్జిన్ ఉంటుందని. కానీ ఈసారి ఆ లోయర్ సైడ్ ఉంటున్న 18% ని 18.5 కి మీన్స్ ఒక 50 బేసిస్ పాయింట్స్ మార్జిన్ లో కూడా వీళ్ళు గైడెన్స్ ని పెంచుతూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ డీల్ విన్స్ కూడా నియర్లీ $142 million దగ్గరగా హైయెస్ట్ లో మెయింటైన్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ 3 to 4 months లో మెగా ఎంగేజ్మెంట్స్ ఉన్నాయని వీళ్ళు పాజిటివ్ అప్డేట్స్ బిజినెస్ రిలేటెడ్ గా అయితే ఇస్తున్నారు. సో నాకైతే ఓవరాల్ నెంబర్స్ లో అయితే స్టెబిలిటీ ఉంది. బట్ రెస్ట్ ఆఫ్ ద ఐటీ ప్యాక్ అంతా రీసెంట్ గా ఎక్కువ కరెక్ట్ అవుతుంటే లాస్ట్ 1 month నుంచి స్టాక్ నియర్లీ 13% దగ్గరగా పెరగడం ఆఫ్టర్ రిజల్ట్స్ స్టాక్ కొంత నెగిటివ్ లో ఉంది. నెక్స్ట్ NSE వాళ్ళు నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఒక కన్సల్టేషన్ పేపర్ అయితే రిలీజ్ చేశారు. కన్సల్టేషన్ పేపర్ అంటే ఏంటి? NSE వాళ్ళు ఒక డెసిషన్ తీసుకునే ముందు మేము ఇలా డెసిషన్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాం, మీన్స్ ఈ ప్రపోజల్ ఉంది మా దగ్గర, సో ఇలా తీసుకోవాలనుకుంటున్న చేంజెస్ రిలేటెడ్ గా మాకు ఫీడ్బ్యాక్ కావాలని కన్సల్టేషన్ పేపర్ అయితే రిలీజ్ చేస్తారు. ఇంతకీ వాళ్ళు అసలు ఏ డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు? ఇది యాక్చువల్లీ HDFC అండ్ HDFC బ్యాంక్ మర్జర్ ని ఉద్దేశించి తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఏం జరిగేదంటే షేర్ హోల్డర్ అప్రూవల్ ఎప్పుడైతే వస్తుందో ఆ రెండు కంపెనీస్ ని మర్జ్ చేయడానికి, దెన్ ఏ కంపెనీ అయితే ఇంకో కంపెనీలోకి మర్జ్ అయిపోతూ ఉంటుందో ఆ కంపెనీని షేర్ హోల్డర్ అప్రూవల్ రోజే ఇండెక్స్ లోంచి రిమూవ్ చేసేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వస్తున్న ప్రపోజల్ షేర్ హోల్డర్ అప్రూవల్ వచ్చినప్పుడు కాదు, ఎక్స్ డేట్ ఉంటుంది చూసారా, యూజువల్ గా స్టాక్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ కనిపించే డే ఎక్స్ డేట్ అని, ఆ ఎక్స్ డేట్ రోజే ఇండెక్స్ లోంచి రిమూవ్ చేద్దాం. ముందుగా ఎందుకు షేర్ హోల్డర్ అప్రూవల్ వచ్చాక ఎందుకు ఎక్స్ డేట్ వరకు వెయిట్ చేద్దాం అనేలా ప్రపోజల్ అయితే NSE వాళ్ళు తీసుకొస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఈ ప్రపోజల్ గానీ ఓకే అవుతుంటే అది HDFC కి మనం పాజిటివ్ గా చూడొచ్చు. బికాస్ షేర్ హోల్డర్ అప్పుడే కానీ ఈ HDFC ని ఇండెక్స్ లోంచి తీసేస్తుంటే నియర్లీ $1.5 billion దగ్గరగా ఫండ్స్ నిఫ్టీ ఇండెక్స్ ని ట్రాక్ చేస్తూ, మీన్స్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్స్ లోకి ఇన్వెస్ట్ చేసిన మనీ అంతా నిఫ్టీ 50 ఇండెక్స్ లో హెవీ వెయిట్స్ అయినా స్టాక్స్ లో కదా ఎక్కువ వెళ్ళుంటుంది. మరి అలాంటి వన్ ఆఫ్ ద హెవీ వెయిట్ అయినా HDFC బ్యాంక్ లోకి మర్జ్ అయిపోతుంటే దాని అప్పటి వరకు HDFC లో ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ అన్ని కూడా అవుట్ ఫ్లో అవ్వాల్సిందే కదా. కాబట్టి షేర్ హోల్డర్ అప్రూవల్ అప్పుడు కాదు, ఎక్స్ డేట్ రోజు మనం ఇలాంటి డెసిషన్స్ లైక్ ఇండెక్స్ లోంచి ఆ స్టాక్ ని రిమూవ్ చేసే ప్రయత్నాన్ని చేయొచ్చు, అడ్జస్ట్మెంట్స్ అప్పుడు చేయొచ్చు అనేలా NSE వాళ్ళ ప్రపోజల్ అండ్ దానికి కన్సల్టేషన్ పేపర్ ని రిలీజ్ చేస్తూ ఫీడ్బ్యాక్స్ ని November 2 లోపు మీన్స్ నెక్స్ట్ 2 weeks లోపు ఇవ్వాల్సిందిగా అప్డేట్ చేస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే ఇకపై ఏదైనా కంపెనీ నిఫ్టీ 50 లో ఉంటున్న కంపెనీకి మర్జర్ ఏదైనా జరుగుతుంటే 2 కంపెనీస్ కి, దాని ఆ కంపెనీని ముందుగా రిమూవ్ చేస్తూ బిగ్ అవుట్ ఫ్లో లేకుండా ఎక్స్ డేట్ రోజు చేస్తూ వాటిపై నెగిటివ్ ఇంపాక్ట్ అయితే NSE వాళ్ళు తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
చేస్తున్నారు. నెక్స్ట్ L&T టెక్నాలజీస్ గురించి కూడా మాట్లాడుకోవాలి. వీళ్ళు రిజల్ట్స్ ని పోస్ట్ చేశారు. స్టాక్ 5% డ్రాప్ అయింది. నెంబర్స్ నిజంగా అంత వర్స్ట్ గా ఉన్నాయంటే లేదు, నార్మల్ గానే ఉన్నాయి. బట్ ఎస్టిమేట్స్ కంటే స్లైట్ బిలో ఉంటున్నాయి. ఇలా ఏమవుతుందంటే హై గ్రోత్ ఉంటుందన్న కంపెనీస్ ఎస్టిమేట్స్ ఆర్ బిలో ఎస్టిమేట్స్ స్లైట్ బిలో వస్తున్నా ఆ పర్టికులర్ స్టాక్స్ ని ప్రీవియస్ టైమ్స్ వరకు హైప్ చేసిన బ్రోకింగ్ అండ్ రేటింగ్ ఏజెన్సీస్ ఉంటాయా, ఇలాంటి వీక్ నెంబర్స్ తో వాళ్ళు వెంటనే వాళ్ళ టార్గెట్స్ ని కట్ చేయడం, సెల్ రేటింగ్ ఇవ్వడం చేస్తుంటారు. ఇందుకే స్టాక్ ఇవాళ ఇంతలా ఫాలో అయింది. వీళ్ళ నెంబర్స్ ని గమనిస్తే కాన్స్టెంట్ కరెన్సీ రెవెన్యూ టర్మ్స్ లో 4.5% దగ్గరగా గ్రోత్ ఉంది క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో. ఈవెన్ మార్జిన్స్ కూడా 18.2% దగ్గరగా మెయింటైన్ చేశారు. యాక్చువల్లీ వేజ్ హైక్ కారణంగా ఇతర ఐటీ కంపెనీస్ లో వీళ్ళ మార్జిన్స్ లో కూడా ఇంపాక్ట్ ఉంటుంది అనుకున్నారు, కానీ ఆ ఇంపాక్ట్ అయితే కనిపించలేదు. ఓవరాల్ Q2 క్వార్టర్ అయితే డీసెంట్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. దీంతో పాటు 15 రూపీస్ డివిడెండ్ ని ప్రకటించారు. దానికి రికార్డ్ డేట్ 28 అక్టోబర్. బట్ ఈ నెంబర్స్ ప్రకటించిన తర్వాత CLSA వాళ్ళు వాళ్ళ ప్రీవియస్ టార్గెట్ ని కట్ చేస్తూ 3200 అని మెన్షన్ చేస్తూ ఉండడం, అండ్ సిటీ వాళ్ళు వాళ్ళ టార్గెట్ ని కట్ చేస్తూ 2790 అని ప్రకటిస్తూ ఉండడం, అండ్ వీళ్ళిద్దరు కూడా సెల్ రేటింగ్ ని మెయింటైన్ చేస్తున్నాం అని మెన్షన్ చేస్తూ ఉండేసరికి స్టాక్ రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్ క్రియేట్ అయింది. బట్ ఓవరాల్ నెంబర్స్ అంత బ్యాడ్ గా అయితే లేవు. మనకు కనిపిస్తున్న ఆప్టికలీ మనకు కనిపించే P&L నెంబర్స్ స్టేబుల్ గానే ఉన్నాయి. ఇందాక అనుకున్నట్లు మార్జిన్ ఇంకా ఫాల్ అవుతుంది అనుకున్నారు, అంత ఫాల్ అవ్వలేదు. ఎక్కడైనా కొంత నెగిటివ్ కనిపిస్తుంది అంటే అది డీల్ విన్స్ లో మాత్రమే, అది కొంత మ్యూటెడ్ గా ఉన్నాయి. కానీ రెస్ట్ నెంబర్స్ అన్ని అంత షాకింగ్ లైక్ అంత బిగ్ నెగిటివ్ నెంబర్స్ అయితే ఏం కాదు. ఫ్రెండ్స్, ఇవాల్టి బుక్ సజెషన్ బ్లూ ఓషన్ స్ట్రాటజీ. లాస్ట్ 100 years లో 30 ఇండస్ట్రీస్ లో ఉంటున్న 150 స్ట్రాటజిక్ మూవ్స్ లైక్ కంపెనీస్ ఏ స్టెప్స్ తీసుకుంటే వాళ్ళకి లాంగ్ టర్మ్ లో బిజినెస్ గ్రో అయిందనేలా ఈ బుక్ లో వివరించారు. సో బిజినెస్ చేయాలనుకుంటూ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి అండ్ ఈవెన్ స్టాక్ మార్కెట్ లో బిజినెస్ ని అనాలిసిస్ చేస్తున్న వాళ్ళకి కూడా ఈ బుక్ లో ఉంటున్న స్ట్రాటజిక్ మూవ్స్ మనం ఎలా థింక్ చేయాలనే దాని పరంగా మనకి హెల్ప్ చేస్తాయి. ఈ ఎంటైర్ బుక్ ఒక తెలుగు ఆడియో సమరీని మనం Kuku FM యాప్ లో వినొచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఈ నెల 19 నుంచి 25 ఇన్ బిట్వీన్ మీరు యాప్ ని ఇన్స్టాల్ చేసుకొని కూపన్ కోడ్ దగ్గర దివాలి 50 అనే కూపన్ కోడ్ ని ఎంటర్ చేస్తుంటే 399 రూపీస్ సబ్స్క్రిప్షన్ ఫీ మీకు 50% డిస్కౌంట్ లో 199 కి వస్తుంది. అండ్ అలాగే ఈ సబ్స్క్రిప్షన్ ని కొంటున్న వాళ్ళలో కొంతమందిని సెలెక్ట్ చేసి ఎగ్జైటింగ్ గిఫ్ట్స్ ని కూడా Kuku FM వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనేలా కాంటెస్ట్ ని రన్ చేస్తున్నారు. ఈ దీపావళి మీకు విజయాలు తేవాలి. నెక్స్ట్ ఇవాళ పిరమాల్ ఫార్మా లిస్ట్ అవుతుంది అనుకున్నాను కదా, అది 201 రూపీ 80 పైస్ లో లిస్ట్ అయింది. బట్ క్లోజింగ్ పాయింట్ కి ఫాలో అవుతూ 191 రూపీస్ ఆర్ నియర్ టు 192 రూపీస్ దగ్గరగా పిరమాల్ ఫార్మా స్టాక్ అయితే క్లోజ్ అయింది. అండ్ ఇది T2T సెగ్మెంట్ లో ఉంది కాబట్టి నెక్స్ట్ 10 days వరకు కూడా ఈ వోలటైలిటీ అయితే ఈ స్టాక్ లో ఉంటుంది. లైక్ లోయర్ సర్క్యూట్స్ టచ్ అవడం, అప్పర్ సర్క్యూట్ టచ్ అవుతూ ఉండడం. ఇలా వన్స్ ఈ T2T నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ టైంకి ఒకవేళ ఎక్కువగా స్టాక్ లో కానీ కరెక్షన్ కనిపించుంటే దెన్ యాజ్ పర్ దేర్ బిజినెస్ మనం అదొక ఆపర్చునిటీలో చూడొచ్చు. బట్ T2T లో ఉంటున్నంత వరకు కూడా ఈ వోలటైలిటీ స్టాక్ లో ఉంటుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ దీపావళి అనగానే చాలా వరకు బ్రోకింగ్ అండ్ రేటింగ్ ఏజెన్సీస్ అన్ని కూడా వాళ్ళ దివాళీ పిక్స్ మీన్స్ నెక్స్ట్ 12 months లో బెటర్ గా పర్ఫార్మ్ చేసే స్టాక్స్ అని కొన్ని స్టాక్స్ లిస్ట్ వాటికి టార్గెట్స్ ఇస్తూ ఉంటారు కదా. అలా ఇక్కడ కనిపిస్తున్న ఈ బ్రోకింగ్ అండ్ రేటింగ్ ఏజెన్సీస్ ఇచ్చిన స్టాక్స్ లో ఎక్కువగా ఏ స్టాక్స్ రిపీట్ అయ్యాయి అండ్ ఆ రిపీట్ అవుతున్న స్టాక్స్ రిలేటెడ్ ఉంటున్న మాక్సిమం టార్గెట్ ఏంటని ఇక్కడ మీరు డేటాని గమనించవచ్చు. ఎక్కువ మంది రిపీట్ చేసిన స్టాక్స్ యాక్సిస్ బ్యాంక్, క్యాంప్స్, సిటీ యూనియన్ బ్యాంక్, ఐటీసీ, జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్, లారస్ ల్యాబ్స్, M&M అండ్ టైటాన్. అండ్ వాటి ఒక టార్గెట్ ఆర్ అక్టోబర్ 18th క్లోజింగ్ ప్రైస్ నుంచి ఎంత అప్సైడ్ టార్గెట్ అనేది కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత 5-8 కి ఈ బ్రోకింగ్ అండ్ రేటింగ్ ఏజెన్సీస్ ఇస్తున్న అన్ని దివాళీ పిక్స్ ఒక ఇమేజెస్ కూడా మీకు ఒక PDF రూపంలో మన ఛానల్లో ఆల్రెడీ అప్డేట్ చేశాను. ఇంకా కొన్ని అప్డేట్ అవుతున్నాయి, వాటిని కూడా ఫర్దర్ గా అప్డేట్ చేస్తూ మీకు అప్డేటెడ్ ఫైల్స్ ని టెలిగ్రామ్ లో ప్లేస్ చేస్తాను. సో దట్ ఇండివిజువల్ గా ఎవరెవరు ఏ స్టాక్స్ ని రికమెండ్ చేస్తున్నారు అండ్ ఏ స్టాక్స్ ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి, లైక్ అందరూ ఏ స్టాక్స్ ని ఫేవరెట్ గా చూస్తున్నారు అన్నది కూడా మీరు ఆ PDF నుంచి గమనించవచ్చు. నెక్స్ట్ సుజలాన్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 20% అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. బట్ పాయింట్ అంతా మీలో ఎవరైనా ఈ కంపెనీ షేర్స్ ని హోల్డ్ చేస్తుంటే అది కూడా 3rd October ముందు కానీ మీరు బై చేస్తున్నట్లయితే మీరు రైట్స్ ఇష్యూకి ఎలిజిబుల్ అయి ఉంటారు. అండ్ మీకు RE షేర్స్ కూడా ఆల్రెడీ మీ డిమాట్ అకౌంట్ లో ఒక టైంలో కనిపించుంటాయి. 5 రూపీస్ పర్ షేర్ లో వీళ్ళు రైట్స్ ఇష్యూని అనౌన్స్ చేశారు కాబట్టి మీరు ఈ రైట్స్ ఇష్యూలో ఆల్రెడీ మీరు పార్టిసిపేట్ చేస్తుంటే ఓకే, ఆర్ RE షేర్స్ ని సెల్ చేసినా ఓకే. ఇవి రెండూ చేయకుండా అలా ఉంటే మాత్రం మీకు లాస్ట్ డేట్ October 20 మీన్స్ రేపటి లోపు మీరు ఈ రైట్స్ ఇష్యూలో పాల్గొనాల్సి ఉంటుంది. దీని రిలేటెడ్ గా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోని నేను మీకు కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. ఆ వీడియోని చూస్తే మీకు రైట్స్ ఇష్యూ ఎలా అప్లై చేయాలో తెలుస్తుంది. అండ్ ఫర్దర్ సుజలాన్ రైట్స్ ఇష్యూ రిలేటెడ్ ఉంటున్న లింక్స్ ని కూడా మీకు ఫస్ట్ కామెంట్ లో ఇస్తున్నాను.
నెక్స్ట్ ఐటీసీ గురించి మాట్లాడుకోవాలి. ఆల్రెడీ ఐటీసీ వాళ్ళు మదర్ స్పర్శ్ అనే కంపెనీలో వాటాని హోల్డ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు అడిషనల్ గా 100 కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ని బై చేస్తూ టోటలీ మదర్ స్పర్శ్ లో ఐటీసీ వాళ్ళ షేర్ హోల్డింగ్ ని 22% కి తీసుకువెళ్తున్నట్లు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆర్తి ఇండస్ట్రీస్ ఇవాళ ఫాల్ అయినట్టు కనిపిస్తుంటుంది, కానీ ఇలా ఫాల్ అయింది రియల్ ఫాల్ కాదు. బికాస్ ఆర్తి ఇండస్ట్రీస్ లోంచి వాళ్ళ ఫార్మా బిజినెస్ ని డీమర్జర్ చేయబోతున్నారు. దాని రిలేటెడ్ గా ఎక్స్ డేట్ ఇవాళ. అండ్ ఆ డీమర్జ్ అవబోతున్న ఫార్మా బిజినెస్ డిసెంబర్ ఎండింగ్ ఆర్ డిసెంబర్ హాఫ్ లో మార్కెట్ లో లిస్ట్ అవుతుందని ఇలా సెప్టెంబర్ లోనే మేనేజ్మెంట్ అప్డేట్ చేశారు. సో ఇలా డీమర్జ్ అయిన తర్వాత ఇప్పుడు లిస్ట్ అయిన కంపెనీలో కేవలం కెమికల్ బిజినెస్ మాత్రమే ఉంటుంది. అండ్ అప్కమింగ్ టైమ్స్ లో లిస్ట్ అవుతుంది అనుకుంటున్నాం ఆ ఫార్మా బిజినెస్. సో అది ఎవరెవరైతే ఈ కంపెనీలో ప్రీవియస్ గా ఇలా డౌన్ అవ్వకముందు ఎవరెవరైతే ఈ కంపెనీలో 4 షేర్స్ ని హోల్డ్ చేస్తుంటారో వాళ్ళకి 1 షేర్ ఆఫ్ ఫార్మా ల్యాబ్స్, ఆర్తి ఫార్మా ల్యాబ్ వీళ్ళ ఫార్మా బిజినెస్ రిలేటెడ్ గా ఒక షేర్ క్రెడిట్ అవుతుందని ఇలా ప్రీవియస్ గానే ఆర్తి ఇండస్ట్రీస్ వాళ్ళు మెన్షన్ చేశారు. బట్ అది ఇమీడియట్ గా రాదు. తిరుమల ఫార్మాలో జరిగినట్లే కొంత డిలే ఉంటూ మోస్ట్లీ డిసెంబర్ హాఫ్ ఆర్ డిసెంబర్ ఎండింగ్ లో క్రెడిట్ అవుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఐఆర్సిటిసి గురించి మాట్లాడుకోవాలి. ప్రెసెంట్ కనిపిస్తున్న అప్డేట్స్ ప్రకారం ఐఆర్సిటిసిని అలాగే రైల్ టెల్ ని ఈ రెండింటిని కూడా మర్జర్ చేసే విధంగా ఆ రెండు కంపెనీస్ ని కూడా ఒక కంపెనీలా చేయాలనే విధంగా దీపం వాళ్ళు భావిస్తున్నట్లు కొన్ని సోర్సెస్ దగ్గర నుంచి మీన్స్ కొంతమంది అఫీషియల్స్ దగ్గర నుంచి ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళకి అప్డేట్స్ వస్తున్నాయనేలా ఆర్టికల్స్ అయితే పబ్లిష్ చేస్తున్నారు. ఇవి ఇండివిజువల్ గా వాళ్ళ డిఫరెంట్ బిజినెస్ ని ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా చేసుకుంటున్నాయి. బట్ ఈ రెండింటి కంపెనీస్ ని కలిపి ఏ సినర్జీస్ ని ప్లే చేయాలనుకుంటున్నారు అన్నది యాజ్ ఆఫ్ నౌ అయితే క్లియర్ గా అప్డేట్ చేయట్లేదు. ఇన్ఫాక్ట్ ఇది అఫీషియల్ కూడా కాదు కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ ఇది నిజంగానే అఫీషియల్ గా గవర్నమెంట్ వాళ్ళు చేస్తారా లేదా అని. బట్ యాజ్ ఆఫ్ నౌ సోర్సెస్ దగ్గర నుంచి కొంతమంది అఫీషియల్స్ అయితే ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళకి అప్డేట్స్ అంటూ ఐఆర్సిటిసి అండ్ రైల్ టెల్ ని మర్జర్ చేయాలనే ఆలోచనలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఆలోచిస్తున్నట్లు ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. టాటా మోటార్స్ వాళ్ళకి 200 ఎలక్ట్రిక్ వెహికల్ బసెస్ ఆర్డర్ జమ్మూ అండ్ శ్రీనగర్ లో ఉంటున్న జమ్మూ స్మార్ట్ సిటీ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇవాళ మార్కెట్ ఫాలో అవుతూ 17,460 అరౌండ్ సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఫర్దర్ గా ఇదే ఇంపార్టెంట్ సపోర్ట్ గా గమనిస్తాం. ఇక్కడ నుంచి ఫాలో అవుతుంటే 17,380 అండ్ టాప్ సైడ్ 17,550 టు 17,570 20 పాయింట్ రేంజ్. అండ్ బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ అయితే ఇదే 40,640 అండ్ ఒకవేళ డౌన్ సైడ్ కి ఫాలో అవుతుంటే 40,070 ని సపోర్ట్ గా గమనించవచ్చు. నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా 17,500 అబోవ్ సస్టైన్ అయింది అండ్ క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి టాప్ సైడ్ 17,800 ని ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ 17,200 ని ఇంపార్టెంట్ సపోర్ట్ గా బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా మనం గమనించవచ్చు. సో 17,200 టు 17,800 ఈ 500 పాయింట్ రేంజ్ లో మార్కెట్ ఉంటుందనేలా కాల్ అలాగే పుట్ రైటర్స్ భావిస్తున్నారు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.